verse just doesn't say some things. ఇక్కడ ఈ వచనం మనం చూసినట్లయితే ఏదో కొంత జరుగుతుంది అనట్లేదు. It says all things. సమస్తము జరుగుతున్నది అని రాయబడి ఉంది. Even in hard seasons, అయితే మన కష్టాల్లో కూడా, even in disappointments, మన జీవితంలో కొన్ని క్లిష్టమైన పరిస్థితుల్లో వెళ్ళేటప్పుడు, even in the heartbreaks, మన హృదయం విరిగిపోయిన సమయంలో God is working through all of it. ఇవన్నిట్లో కూడా దేవుడు మన జీవితంలో ఆయన పని చేస్తూనే ఉన్నాడు. You might be in a situation where you're thinking right now, God, why me? ఎందుకంటే కొన్ని పరిస్థితులు మీరు వెళ్తున్నారు, ఎందుకు దేవుడా నాకే ఇన్ని ఈ ప్రాబ్లం అన్ని నాకెందుకు పంపించావు అనుకోవచ్చు. Why these problems to me? ఎందుకు ఈ సమస్యలన్నీ నా ఇంటికే వచ్చాయి. Well, today I want to remind you, ఈ రోజు నేను ఒకటి గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. the same God who allowed you to enter that valley ఏ యొక్క దేవుడు ఆ యొక్క లోయల్లోకి దేవుడిని అనుమతించాడో, is the same God who is going to lead you out of in a miracle tonight. దేవుడు అద్భుతమైన రీతిలో ఆ లోయల్లో నుంచి నిన్ను విడిపించే దేవుడై ఉన్నాడు. Sometimes we think, has God forgotten in our troubles? కొన్నిసార్లు అనుకుంటాం దేవుడు ఈ కష్టాల్లో నన్ను మర్చిపోయాడేమో అనుకుంటాము. But here I'm here to tell you something else. అయితే ఈ రోజు నేను ప్రత్యేకంగా ఒక మాట మీకు చెప్పాలనుకుంటున్నాను. He hasn't left you. He is leading you. ఆయన ఎప్పుడు కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా ఆయన మనసు మీ మీదనే ఉన్నది. And when you're going through it, you have to remember that the first thing that you can't get anywhere else is with faith. అయితే మీరు వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలన్నట్లయితే ఆ వెళ్ళాల్సిన దాంట్లో మొట్టమొదటి విషయం ఏంటంటే మనము విశ్వాసం కలిగి ఉండాలి. If we look at Joseph, యోసేపు గురించి మనం చూసినట్లయితే God gave him a dream. యోసేపుకి దేవుడు కలిగించాడు. But before the palace, అయితే ఆ యొక్క అరణ్యము ముందు ఉన్నప్పుడు there was a pit. అక్కడ ఒక లోయల్లోకి వెళ్తున్నాడు. There was a prison. అక్కడ మళ్ళీ శిరసాల్లో వేయబడుతున్నాడు. Why? ఎందుకు ఇన్ని పరిస్థితి గుండా వెళ్ళాల్సి వచ్చింది? Because God was preparing him in the process. ఎందుకంటే దేవుడు అరణ్యంలోకి ఆ యొక్క భవనంలోకి, రాజభవనంలోకి తీసుకెళ్ళడానికి దేవుడు ఈ మార్గం అంతా కూడా తీసుకెళ్తున్నాడు. The same God who put Joseph in the pit, అదే దేవుడు ఆ యొక్క లోయలో లేకుంటే ఆ యొక్క బావిలో యోసేపుని పడవేసిన దేవుడు positioned him. అదే దేవుడు ఆయన ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టాడు. But when Joseph stood in the palace, ఎప్పుడైతే యోసేపు ఆ యొక్క ప్యాలెస్ లో ఆయన నిలబడాడో, looked back and said, ఆయన వెనక్కి తిరిగి చూసి ఒక మాట అన్నాడు. what was meant for evil, God meant it for good. దేవుడు నాకు కీడు తలంచిన వారందరినీ దేవుడు నాకు మేలుగా మార్చాడని If చెప్పాడు. you're going through something right now, ఒకవేళ ఈ దినమందు మీరు కొన్ని కష్టాలు కూడా వెళ్తున్నారేమో కానీ don't give up. మీరు ఎప్పుడు కూడా కష్టాల్లో దేవుని విడిచిపెట్టద్దండి. This trial isn't meant to destroy you. ఈ యొక్క కష్టాలు మిమ్మల్ని నాశనం చేయడానికి రాలేదు. It's meant to help you. అది మిమ్మల్ని ఒక సరైన దేవుని చిత్తములోకి మళ్లించడానికి దేవుడు సహాయపడుతున్నాడు. God is developing the strength in you. దేవుడు ఆయన శక్తిని, సామర్థ్యమును ఆయన మీలో కలగచేస్తున్నాడు. Deepening your trust. ఆయన మీలో ఇంకనూ ఆయన మీద ఆధారపడే మనసును దేవుడు దయచేస్తున్నాడు. And building your testimony. ఆ దాని ద్వారా దేవుడు మిమ్మల్ని ఒక గొప్ప సాక్షులుగా దేవుడు నిలబెట్టాలనుకుంటున్నాడు. That pain has a reason. ఎందుకంటే ఆ నొప్పికి ఒక కారణం ఉన్నది. That delay has a reason. ఎందుకంటే మీ ప్రార్థన కొంత ఆలస్యం అవుతుంది, దాని వెనుక కూడా ఒక కారణం ఉన్నది. And the same God who allowed the storm will speak to it and say, peace, be still. ఎప్పుడైతే తుఫానులు, వరదలు మీ మీదకి వస్తాయో, ఆ వరదల మధ్యలో, తుఫాను మధ్యలో దేవుడు లేచి దాన్ని నిశ్శబ్దంగా ఉండమని, దానికి సమాధానంగా ఉండమని ఆజ్ఞాపిస్తాడు. So hold on, don't walk away. ఎప్పుడు కూడా దేవుడు శ్రమల్లో మిమ్మల్ని నడిపించేటప్పుడు అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నం చేయొద్దండి. Because that same God will bring you out. ఎందుకంటే మనల్ని పిలిచిన దేవుడు ఆ సమస్యల గురించి, ఆ సమస్యల మధ్య నుంచి మిమ్మల్ని హెచ్చించి గొప్ప చేసే దేవుడై ఉన్నాడు. And He will. ఆయన చేస్తాడండి తప్పనిసరిగా. You will see why you had to go through it. ఎందుకంటే మీరు చూస్తారు ఎందుకు ఈ సమస్యలు గుండా వెళ్ళడం చేత మీకు కలిగే లాభం ఏంటని తర్వాత అర్థమవుతుంది. And you will know it wasn't just a survival. ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని బ్రతకడానికి కొరకు జరుగుతున్నది కాదు కానీ It's a miracle. ఎందుకంటే దేవుడు అద్భుతం చేయడానికి ఆయన సమర్థుడిగా ఉన్నాడు. Let your faith rise today. ఈ రోజు మీ విశ్వాసములో మీరు బలపరచబడాలి. And that same God who is putting you through it is going to show you that He's still a God of wonders. ఎందుకంటే ఈ సమస్యలు, ఇబ్బందులు, బాధలు గుండా దేవుడు మిమ్మల్ని అనుమతించినప్పుడు ఆ దేవుడు నేను ఉన్నాను అని చెప్పి ఆయన మీ మధ్యలో ఆయన నడిచే దేవుడై ఉన్నాడు. And I pray tonight ఈ రాత్రి నేను ప్రార్థన చేస్తున్నాను, that you will see wonders that He does. దేవుడు మీ మధ్యలో ఆశ్చర్యమైన కార్యాలు చేయాలని నేను ఆశిస్తున్నాను. You will do it in your
life tonight. ఈ రాత్రి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు ఆయన చేయబోతున్నాడు. And I want to end by saying something ఈ again. రోజు నేను వర్తమానం ముగిస్తున్నాను, ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. That the same God who put you through it is going to show you